ఒకనాడు రామాయణం మీద ప్రసంగం చేస్తూ మహానుభావుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ప్రాతస్మరణీయులు వారికి నేను ఫోన్ చేసి, స్వామి రామాయణం మీద ప్రసంగం ప్రారంభం చేస్తున్నానండి, సుందరకాండ మీద మీ ఆశీర్వచనానికి నేను ఫోన్ చేశానన్నాను. అంటే అప్పలాచార్య స్వామి వారు అన్నారు, నాయన రామాయణం మీద ప్రసంగాలు అలా చెప్తూ ఉండవలసిందే. ఎందుకో తెలుసా, రామాయణం ఉన్నంత కాలమే మానవత్వం ఉంటుంది. రామాయణము మూలకెళ్ళిపోతే మానవత్వం నశించిపోతుంది. మానవత్వం రామాయణం నుండే వస్తుంది. చెప్పరా నాయన, నువ్వు బాగా చెప్పగలగాలని నేను ఇక్కడి నుంచి ఆశీర్వచనం చేస్తున్నానన్నారు. ఎంతటి మహాత్ముడో చూడండి. రామాయణం చెప్పుకుని రామాయణ జీవకర్రను అర్థం చేసుకున్న మహాపురుషుడైన అటువంటి ఆ రామాయణం చదువుకుంటే, ఆ రామాయణం వింటే హత్యాదశానన హతిం మధుపాన దోషం యత్పుతనాస్తమపయస్య పునాతు కృష్ణ. మధుపానం చేశాడు, కళ్ళు తాగాడు, ఎలా పోతుంది పాపం? ఒక్కటే, చిన్ని కృష్ణుడు పూతన యొక్క పాలు తాగినటువంటి ఘట్టాన్ని ఒక్కసారి విని, ఈశ్వరా తెలియక నేను మధుపానం చేశాను, ఇక ఎప్పుడూ నా జీవితంలో నేను మధుపానం చెయ్యను. అంటే నా ఉద్దేశం అస్తమానం మధుపానం చేసి ఇంటికెళ్ళి క్యాసెట్ పెట్టుకుని పూతనా సంహారం వింటానండి అంటే అలా కుదరదు. నువ్వు పశ్చాత్తాపంతో అది విడిచిపెట్టి వినాలంతే. అలా వింటే ఇంక నీకు మధుపాన దోషము నశిస్తుంది. ఇప్పుడు 4 మహాపాతకాలు పోయాయి, 4ంటికి మార్గం చెప్పారు. 5వ మహాపాతకం ఇక చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, అసలు 5వ మహాపాతకం జరగడానికి వీలైన రీతిలో ఈ భరతఖండము ఉండకుండుగాక. ఇది లీలాశుకుడి యొక్క కోరిక. 5వ మహాపాతకం ఏమిటి? ఈ పై 4 మహాపాతకాలు చేసేటటువంటి వాళ్లతో స్నేహంగా ఉండడం. అసలు ఈ 4 మహాపాతకాలు చెయ్యనేకూడదు. తెలియక చేసిన రామాయణ భాగవతాల్ని భక్తి శ్రద్ధలతో చదివి విని ఇక నేను చెయ్యనని ప్రతిజ్ఞ చేసేటటువంటి వాళ్ళ చేత ఈ లోకమునందు అసలు అటువంటి వాళ్ళు ఉండకుండా ఉందురుగాక. రామాయణ భాగవతములు ప్రతి ఇంట చదవబడుగాక, వినబడుగాక, ఉపన్యసింపబడుగాక. ఈ లోకమునందు పై 4 మహాపాతకములున్న వారు లేకుండుగాక. అందుకని 5వ మహాపాతకము జరగడం అన్న ఊహయే లేకుండుగాక. చెప్పకనే చెప్పడంలో లోకమునందు ఎంత గొప్ప ఆశీర్వచనాన్ని లీలాశుకుడు అనుగ్రహించాడో చూడండి. ఇది ఆయన ఔదార్యం. అటువంటి లీలాశుకుడి పుట్టిన గడ్డ మీద పుట్టి మనం అటువంటి మహాపాతకాలు చేస్తే మనం ఎంతటి క్రూరకర్మ చేసిన వాళ్ళమో అర్థం చేసుకోండి. ఈశ్వరుడు మనను ఉద్ధరించడానికి ఇంత దిగినా అయినా ఇంకా నేను అవే చేస్తానంటే ఇక ఎవడు మాత్రం నిన్ను ఉద్ధరించగలడు?